జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా వస్తాయనే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చేత ఇక్కడ ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు బీహార్తో పాటు ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. అయితే ఇక్కడ గెలిచేది దాదాపు 3,92,000 ఓట్లకు పైచిలకు ఉన్నాయి. ఇక్కడ ఓట్లు ఉన్నాయి దగ్గర అటు ఇటుగా ఒక 4 లక్షల ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి వీటిలలో ఎవరు గెలుస్తారు అనేది సర్వేలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి ఒక 2 సర్వేలు వచ్చినాయి. ఇంకా మెయిన్ కీలక సర్వేలు ఇంకా రాలేదు, కానీ ప్రస్తుతానికి ప్రీ పోల్ సర్వేలు ఒక 2 సర్వేలు వచ్చినాయి. దాంట్లో ఒకటి ఓటర్ పల్స్ అనేటువంటి సర్వే ఏం తెలిసిందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్దే గెలుపు, బీఆర్ఎస్ అక్కడ గెలుస్తుంది అని చెప్పేసి ఈ ఓటర్ పల్స్ అనేటువంటి సర్వే తేల్చింది. ఇగో ఉప ఎన్నికల్లో కారుదే గెలుపు ఓటర్ పల్స్ సర్వేలో వెల్లడి. బీఆర్ఎస్ కు 40% వస్తాయి ఓట్లు, బీజేపీకి 26%, కాంగ్రెస్ కు 20% ఓట్లు వస్తాయి. ఎంఐఎం ఓట్లు 11%, ఇతరులది 3%. అయితే థర్డ్ ప్లేస్ కు పడిపోయినటువంటి కాంగ్రెస్, ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటది. ఎట్లా ఉన్నది, ఏ రకంగా ఉన్నదని చూస్తే ఇక్కడ మొత్తము ఈ సర్వే ఐవీఆర్ఎస్ అనేటువంటి విధానం, అంటే ఫోన్ కాల్ విధానం ద్వారా సర్వే చేసిర్రు. మొత్తం 3,500 శాంపిల్స్ తీసుకున్నారు. 3,500 శాంపిల్స్ తీసుకుంటే ఈ ఓటర్ పల్స్ సర్వేలో ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే 40% ఏమో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ కి 20, ఎంఐఎంకి 11. ఈ 2 కనుక కలిస్తే 31% అవుతుంది. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే 31% వస్తా ఉన్నది. ఇది ఫలితాలు. అయితే ఇక్కడ ఒకసారి నియోజకవర్గంలో డివిజన్లు ప్రధానంగా 7 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగరు, రెహమత్ నగరు, యూసఫ్ గూడ, షేక్పేట, సోమాజిగూడలో డివిజన్లోని సగం పార్ట్. సో ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా బోరబండలో అటు ఇటుగా 47,000 ఓట్లు ఉంటాయి. ఎర్రగడ్డలో అటు ఇటుగా ఒక 49,000 నుంచి 50,000 ఓట్లు ఉంటాయి. ఈ వెంగళరావు నగర్లో 56,000 ఉంటాయి. రెహమత్ నగర్ 72,000 ఉంటాయి. ఈ రెహమత్ నగర్ చాలా పెద్ద డివిజను ఈ నియోజకవర్గంలో. రెహమత్ నగర్ చాలా పెద్ద డివిజన్. యూసఫ్ గూడ 52,000, షేక్పేట 51,000, సోమాజిగూడ సగం ఉన్నది. ఆ సోమాజిగూడలో అటు ఇటుగా 24 నుంచి 25,000 ఓట్లు సోమాజిగూడకు సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే బోరబండ డివిజన్లో 47,000 నుంచి 50,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ముస్లింలు వడ్డర సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి బాబా ఫసీయుద్దీన్ ఎవరుతున్నారో ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉంది అని చెప్పేసి ఈ సర్వే చెప్తున్నటువంటి మాట. దానివల్ల కొంత సర్వే ఉన్నది, మైనస్ ఉన్నది. దాంతోపాటు ఎంఐఎం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే కొంత కాంగ్రెస్ కు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అయినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉన్నది అని చెప్పేసి ఈ ఓటర్ పల్స్ అనేటువంటి సంస్థ తేల్చినటువంటి విషయము. ఇంకా మిగతాయి కూడా చూద్దాం ఒక్కసారి. అట్లనే ఎర్రగడ్డ డివిజన్ చూసుకుంటే 48,000 ఓట్ల నుంచి 50,000 ఓట్లు ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నాయి. కాబట్టి ఎంఐఎంకి కొంత బాగా పట్టు ఉంటుంది. ఈ ఎర్రగడ్డ డివిజన్ లో ఎక్కువ ఎంఐఎం కార్పొరేటర్లు గెలుస్తూ ఉంటారు. అక్కడ మొత్తం ఉన్నటువంటి ఓట్లలో 55% ఓట్లు ముస్లిం ఓట్లు ఉంటాయి, ఒక 45% ఓట్లు హిందువుల ఓట్లు ఉంటాయి. బీజేపీకి కూడా బాగా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పెద్దగా పట్టు లేదు. కాకపోతే ఏంటంటే ఎంఐఎం సపోర్ట్ చాలా కీలకంగా మారుతుంది. ఒకవేళ ఇన్కేస్ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తే అవుట్రైట్గా ఎంఐఎం వైపు మళ్ళీపోతాయి. అయితే హైడ్రా కావచ్చు, ఇటు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో ఆ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు మళ్తుంది. కొంత ముస్లింలు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు ప్రభుత్వం మీద కానీ, హైడ్రా మీద కానీ, వీళ్ళ మీద కానీ. ఒకవేళ ముస్లిం ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ముస్లిం ఓట్లు కనుక చీలి బీఆర్ఎస్ వైపు పడితే, ఎందుకంటే గతంలో రంజాన్కి కానీ తోఫా ఇట్లాంటివన్నీ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కొంత వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిరు. వాళ్ళ పార్టీ నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ చాలాసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడిండు. కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా మీరు చేయట్లేదు అన్నటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఒకవేళ ఆ పారామీటర్స్ ప్రకారం కనుక కన్సిడర్ చేస్తే ఇక్కడ రెహమత్ నగర్లో కానీ, ఇక్కడ ఎర్రగడ్డలో కానీ, ఇక్కడ ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నదో ఆ మొత్తం నియోజకవర్గంలో ఆ ముస్లింలు కనుక అట్లీస్ట్ ఉన్నటువంటి వాళ్ళలో సాంప్రదాయ ఓట్లు ఆయా పార్టీలకు పడ్డా కూడా ఉన్నటువంటి ఓట్లలో ఒక 20-25% కనుక ఇటువైపు మళ్ళీ మాత్రం బీఆర్ఎస్ గెలుపు చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ. కానీ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి 4 లక్షల ఓట్లలో కూడా ఒక 8 to 10% అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ ఉంటుందంట.
అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ అంటే అది రేపు ఎన్నికన్న దాకా కూడా అంత ఈజీగా ఏమీ డిసైడ్ చేయరు వాళ్ళు. ఆ 8 to 10% అవే గెలుపుకు చాలా కీలకమవుతాయి. ఎటువైపు మొగ్గుతారు అనేది అప్పటికున్నటువంటి పరిస్థితి తగ్గట్టుగా ఆ 8 to 10% ఉంటుంది. సో కాబట్టి ఈ హైడ్రా కూల్చివేతల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా కొంత వైపు మలుతాయి అని చెప్పేసి ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నటువంటి మాట. ఇక వెంగళరావు నగర్ చూసుకుంటే 56,000 నుంచి ఒక 58,000 ఓట్లు అక్కడ ఉన్నాయి వెంగళరావు నగర్లో. కొంత బీఆర్ఎస్కు కాంగ్రెస్కు నెక్ టు నెక్ ఉంటుంది. అక్కడ కమ్మ సెటిలర్లు ఉంటున్నారు, కమ్మ లీడర్షిప్ ఉంటున్నది. అలాగే సెటిలర్లు అంటే రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సో వెంగళరావు నగర్లో సో అది కూడా కొంత కీలకంగా ఉన్నది. ఇక అన్డిసైడెడ్ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఉంటుంది. అది ఎన్నికలప్పుడు మాత్రమే, అది అంటే పోలింగ్ రోజు మాత్రమే అది డిసైడ్ చేసేటువంటి ఓట్ బ్యాంక్ కూడా అక్కడ వెంగళరావు నగర్లో ఉన్నది. ఇక రెహమత్ నగర్ చూసుకుంటే 70,000 నుంచి 73,000 ఓటు బ్యాంక్ ఉన్నది. అక్కడ ముస్లిం పాపులేషన్ అత్యధికంగా ఉంటుంది. జనాభాలో 35 నుంచి 40% మైనార్టీలే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ రెహమత్ నగర్ డివిజన్లో. స్లమ్ బస్తీలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఇక్కడ నెక్ టు నెక్ ఉంటుంది. ముస్లిం పాపులేషన్ కొంత ఎటువైపు మళ్తే అటువైపు కొంత వాళ్లకు ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇటు సైడ్ చూసుకుంటే యూసఫ్ గూడ డివిజన్ చూసుకుంటే 52,000 నుంచి 55,000 ఓట్లు ఉన్నాయి. బీఆర్ఎస్కు కొంత ఎడ్జ్ ఉన్నది ఇక్కడ యూసఫ్ గూడలో. మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పార్టీ మారినప్పటికీ గులాబీ పార్టీకి కొంత పట్టున్నది. అక్కడ బీసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. గౌడ్స్ కానీ, మున్నూరు కాపులు కానీ, ముదిరాజులు కానీ, ఎస్సీ ఎస్టీలు ఎస్సీల ఓట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ముస్లింల ఓటు కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉన్నది. బట్ మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పార్టీ మారినప్పటికీ అక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక షేక్పేట్ డివిజన్ చూసుకుంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఈ డివిజన్ మొత్తంలో 50 నుంచి 52,000 ఓట్లు ఉంటే ముస్లిం ఓట్లు కొంత ఎక్కువగా ఉంటాయి. తర్వాత స్థానంలో గంగపుత్రులు ఉంటారు. అంటే మనం బెస్త సామాజిక వర్గం అంటాం కదా, గంగపుత్రులు ఉంటారు. ఇక్కడ గంగపుత్రులు ఎటువైపు మళ్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే మాత్రం కాంగ్రెస్ ఎడ్జ్ ఉంటుంది. కానీ గంగపుత్రులు కనుక గతంలో బీజేపీ వైపు ఎక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే కొంత ఆడ బీజేపీ కూడా బలంగానే ఉన్నది. గంగపుత్రులు బీజేపీ వైపు ఉంటారు. అయితే బీజేపీ వైపు ఉండకుండా ఇప్పుడు అదే గంగపుత్రులు కాంగ్రెస్ మీద ఇటు బీజేపీ మీద కొంత వ్యతిరేకతలు ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చేపల పంపిణీ కార్యక్రమం అట్లాంటివి ఉండి వాళ్ళకి చేతి వృత్తులు దొరికేది. ఇప్పుడు అది లేకుండా ఉండడంతో మరి ఆ గంగపుత్రులు కనుక బీఆర్ఎస్ వైపు మళ్తే కొంత బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి పోయేటువంటి అవకాశం ఉంది. లేకపోతే బీఆర్ఎస్ ఈ డివిజన్లో 3rd ప్లేస్లో ఉండేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఇక సోమాజిగూడ ఉన్నటువంటి సగం డివిజన్ చూసుకుంటే అది మొత్తం కంప్లీట్గా సోమాజిగూడ సగం డివిజన్ అంతా కూడా బీఆర్ఎస్కు క్లియర్ కట్ ఎడ్జ్ కనపడతా ఉంది. సెకండ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ యాదవులు, ఎస్సీలు, వడ్డెర ఓట్లు అధికంగా ఉంటాయి. కాలనీల్లో కమ్మ ఓటర్లు ఉంటారు. ఇక దాంతోపాటు ముస్లిం ఓటర్లు కూడా ఒక 5,000 ఓట్లు ముస్లింలు కూడా ఉంటారు. అయితే దీని మీద కొంత మిక్స్డ్ అభిప్రాయం వస్తూ ఉన్నది. కింద మనకు కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఏంది ఈ సర్వే ఫలితాలతో సంకలు గుద్దుకోవడం కంటే బీఆర్ఎస్ పార్టీ కొంత గ్రౌండ్లో సీరియస్గా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి కొంత కామెంట్లు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. సర్వేలు చూసుకొని ఇక మేము గెలిచేసినాం అనేటువంటి ఊహల్లో కనుక ఉండుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా సర్వేలు చూసుకొని బొక్కబోర్ల పడ్డారో ఆ రకంగానే అవుతుంది. మీరు సర్వేలు చూసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి మరి కొంతమంది ప్రజల లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి మాట అయితే మీరు ఏదైతే జూబ్లీ హిల్స్లో మేము గెలిచిపోతున్నాం, సర్వేలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో అవి చూసుకుంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకటి అంచనా వేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటిది 40% ఓటర్ పల్స్ అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ 20% ఎంఐఎంది 11%, ఇదేమో 26%. ఈ రెండు కలిస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీకి వచ్చేటిది ఈ 31% ఓట్ బ్యాంక్ వస్తుంది. ఇది ఇంకా కూడా పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అభ్యర్థిని ప్రకటించిన తర్వాత. ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్ కొంత బలమైనటువంటి లీడరే, ప్లస్ అతను గతంలో పోటీ చేసిండు, ప్లస్ నవీన్ యాదవ్ పేరు కూడా బాగా ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుసు. కాబట్టి నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత కొంత ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం కూడా ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. ఈయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు ఈయనకు ఒక 44,000 ఓట్లకు అటు ఇటుగా పడింది. సో కాబట్టి అంత ఈజీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సర్వేలు ఏముంటుంది, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటుంది. ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఆ సర్వే ప్రకారం ఆ పార్టీకి చేసినటువంటి సర్వే ఆ సంస్థ ఆ పార్టీకి అనుకూలంగానే ఇస్తాయి సర్వేలు. సో కాబట్టి ఈ సర్వేలు చూసేసి ఆహా ఓహో అని చెప్పేసి నిజంగానే సంకలు గుద్దుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. గ్రౌండ్లో
రియాలిటీ వేరే ఉంటుంది. ఈ సర్వేలు ఈ సంస్థలు వాళ్ళకి పైసలు రావాలి కాబట్టి కొంత అటు ఇటుగా చెప్పేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సర్వేలని చూసుకుంటూనే దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు గమనించుకుంటే గ్రౌండ్లోకి పోవాల్సి ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటర్నల్గా సర్వే చేయించుకుంటున్నారు. వాళ్ళు చేయించుకున్నప్పుడు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు చేయించుకుంటున్నటువంటి సర్వేలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మరి ఇప్పుడు వచ్చిన సర్వేలో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నది. కానీ కాంగ్రెస్ వాళ్ళ సర్వేలు బయటకు రావట్లే. కానీ కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ పర్సెంటేజ్ శాతం కేవలము 1 to 2% అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అంటే కేవలం 1-2% ఓట్ల డిఫరెన్స్లోనే రెండు పార్టీల గ్యాప్ ఉన్నది అని చెప్పేసి. అట్లా అనుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మినిమం 5% ఓట్ బ్యాంకు గ్యాప్ ఉండాలి. మినిమం 5% ఉంటేనే అది ఈజీ అనుకో. 10% అయితే ఇక ఈజీగా గెలిచేస్తాము అని చెప్పేసి అనుకోవచ్చు. 5% అంటే కూడా నెక్ టు నెక్ లెక్క ఉన్నట్టే. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సర్వేలో 1 to 2% ఉంది గ్యాప్లో అని చెప్పేసి వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సర్వేలో మాత్రం క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇది